ఏదైనా ఒక దేశంలో సహజ వనరులను దోచుకోవాలి, ఏదైనా ఒక దేశాన్ని మన గుప్పెట్లోకి పెట్టుకోవాలి, ఏదైనా ఒక దేశానికి మనం విపరీతంగా అప్పులు ఇచ్చి వాళ్ళ అప్పులు కట్టలేక మనకు బానిసలుగా మారిపోవాలి. అదిగో ప్రపంచంలో ఆ దేశంలో ఏమంటారు ఒక సంపద మనకు పనికొస్తుంది, ఆ ఓడరేవు పనికొస్తుంది, లేకుంటే అది మన మన సైనిక క్షేత్రం, మనకు ఏమంటారు మన సైన్యాన్ని అక్కడ మోహరించుకోవడానికి ఆ దేశం మంచి వ్యూహాత్మకంగా ఉంటుంది అనుకుంటే అమెరికా ఏ స్థాయి వరకు అయినా కూడా అమెరికా ఏ స్థాయి వరకు అయినా కూడా లేదు వాళ్ళ బహుళజాతి కంపెనీలకు అక్కడ మంచి మార్కెట్ ఉంటుంది, అక్కడంతా జనాల సొమ్మంతా మనం దోచేసుకొని వచ్చేయచ్చు. ఇటువంటిది ఎక్కడ అనిపించినా అక్కడ వెళ్ళి పాగా వేయడానికి అమెరికా దాని ఏమంటారు దాని కంపెనీలు, దాని బహుళజాతి కంపెనీలు, దానికి అనుబంధంగా ఉండే దేశాలు ఎక్కడా వెనుకడికి వేయవు. ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడికి ఎంత దూరమైనా వెళ్ళిపోతే ఏ స్థాయికైనా తెగబడతాయి. ప్రపంచ చరిత్ర అంతా తెలిసిండేదే, అందరికీ తెలిసిన చరిత్రనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పనామా ఉంది, ఇప్పుడు చిన్న దేశం అండి. ఇప్పుడు మనం పనామా అంటాం, కానీ అది కొలంబియాలో భాగంగా ఉండేది. అయితే అట్లాంటిక్ సముద్రాన్ని, పసిఫిక్ ఈ రెండు సముద్రాలను కలుపుకుంటూ ఒక కాలువ తవ్వాలి అని చెప్పి ఒక ఫ్రెంచ్ ఇంజనీర్ నిర్ణయం తీసుకొని ఆ కాలువ పనులు తవ్వడం మొదలెట్టినప్పుడు అది చాలా వ్యూహాత్మకమైన ప్లేసు, వ్యాపారపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలాగైనా కనుక ఆ కాలువను మనం సొంతం చేసుకోవాలి. సో ఇప్పుడు అది కనుక పూర్తి అయిపోతే మనం సొంతం చేసుకోలేమని చెప్పి రకరకాలుగా దానికి అడ్డంకులు సృష్టించి ఎప్పుడో 1880s ఆ కాలువ తవ్వకం మొదలైతే 1890 వరకు వచ్చేవరకు దానికి ఆర్థిక ఇబ్బందులు సృష్టించి కాలువ పూర్తి కాకుండా ఆపేశారు. తర్వాత అప్పుడు అమెరికా అధ్యక్షుడుగా ఉన్న రూజ్వెల్ట్ ఏం చేశారు, కొలంబియాని అడిగారు ఆ కాలువ మాకు ఇవ్వమని. కొలంబియా ఇవ్వమన్నారు. అప్పుడు రూజ్వెల్ట్ ఏకంగా కనుక సైనిక ప్రయోగమే చేశారు. వాళ్ళ సైన్యం నేరుగా వచ్చింది కొలంబియా మీదకు, వచ్చి ఇక్కడ ఇప్పుడు పనామా అప్పుడు కొలంబియాలో భాగంగా ఉండేది. పనామాలో అక్కడ ఎవరైనా మంచి జననేతలుగా ఉన్న వాళ్ళని చంపేశారు. వీళ్ళ కీలు బొమ్మలు, తోలు బొమ్మలను అక్కడ వీళ్ళు ముందు పెట్టి పనామాను ఒక స్వతంత్ర దేశంగా పనామాను ఒక సపరేట్ రాజ్యంగా ప్రకటించేశారు. మొత్తం అమెరికాని అందులో అమెరికా కనుసన్నారు. అయిపోయాయి. అప్పటి నుంచి అమెరికా కనుసన్నలు ఉండేది ఆ పనామా కాలువ తవ్వాలి. అండ్ పనామా కాలువ మీద అప్పుడు ఏముంది, అమెరికా కాలువకు ఆ పక్క ఈ పక్క మొత్తం మాదే అగ్రిమెంట్ చేసేసుకున్నారు. పనామా దేశంలో ఆ దేశంలో సంబంధించిన కాలువ ఆ దేశానికి సంబంధం లేకుండా కాలువకు ఈ పక్క కాలువకు ఆ పక్క అట్లాంటిక్ పసిఫిక్ మహా సముద్రాలను కలుపుతూ తవ్వే కాలువ అది. ప్రపంచంలో చాలా పేరెన్నికైన కాలువ అది. కాలువకు ఆ పక్క ఈ పక్క అమెరికా స్కూల్ పెట్టుకున్నారు. అమెరికాకు సంబంధించిన పెద్ద వాళ్ళు అక్కడ విడిది కేంద్రాలు, అక్కడ అమెరికా సైనిక క్షేత్రం. అమెరికా నుంచి కనుక పిల్లలు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకొని పోయేవాళ్ళు మొత్తం వాళ్ళ ఆధీనంలోకి వచ్చేసింది. తర్వాత 1968లో అది ఒక పనామా స్వతంత్ర దేశంగా ప్రకటించుకొని ఎన్నో పోరాటాలు చేసి ఆ తర్వాత ఒమర్ టోరిజెస్ చాలా పేరెన్నికైన వ్యక్తి, చాలా సంఘ సంస్కృతిగా పేరెన్నికైన వ్యక్తి. ఆయన పనామా అధ్యక్షుడిగా లెఫ్టిస్ట్ కాదు, రైటిస్ట్ కాదు, వాషింగ్టన్కు దగ్గర కాదు, లేదు అంటే బీజింగ్కి కానీ మాస్కోకి కానీ దగ్గర కాదు. ఒమర్ టోరిజెస్ మా పనామా ప్రజలు మా కాలువ మీద మాకే హక్కు ఉండాలి, మా కాలువ మీద మాకే రైట్ ఉండాలి అని చెప్పి ఆ నినాదంతో ఆయన అధికారంలోకి వచ్చి ప్లస్ పోరాటాలు చేసి స్వతంత్రంగా ప్రకటించుకుని ఆయన అధికారంలోకి కూర్చుంటే కాలువ వరకు వస్తే ఊరుకుంటామని చెప్పి ఆయన లేకుండానే చేశారు. చిన్న దేశం కానీ అక్కడ వ్యూహాత్మక ప్రదేశం, వదులుకోరు. అట్లా మాట్లాడుకుంటూ పోతే ఎంతమంది, ఒక ఒమెన్ టోరిజెసా, ఆర్బెంజా, అలిండీనా, ఎవరి నుంచి ఒక జేగుబేరానా, మొహమ్మద్ మొసదేగియానా, మాట్లాడుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టు. ఎవరినైనా కొలాప్స్. ఇండోనేషియా అయినా తీసుకోండి. ఇండోనేషియా అమెరికాకు మించి సుసంపన్నమైన దేశం అండి బాబు. అమెరికాకు మించి సుసంపన్నమైన దేశం ఇండోనేషియా. ఏమైంది, వీళ్ళ కన్నుబడింది, అక్కడ సహజ వనరుల మీద కన్నేశారు. సుసంపన్న దేశంగా ఉండే మొత్తం అంతా దాని మీద పడి అక్కడ విద్యుత్కరంగా కంపెనీలు పెడతామని, మీకు ఆ డెవలప్ చేస్తాం ఈ డెవలప్ చేస్తామని చెప్పి వెళ్ళి అక్కడికి వచ్చి వాళ్ళ సహజ వనరులను దోచుకొని
వాళ్ళని వీళ్ళ దగ్గర బందీలుగా చేసుకొని బానిసలుగా చేసుకొని అసలు నాశనం అయిపోయి ఇండోనేషియా. ఇప్పుడు భూకంపాలు జరిగినా అక్కడి నుంచే వస్తాయి. అసలు చాలా బ్రహ్మాండంగా ఉన్నటువంటి న్యాచురల్గా అద్భుతంగా ఉన్నటువంటి ఇండోనేషియా కొలాప్స్ అయిపోయింది. అమెరికాకు మించి సుసంపన్న దేశం. అక్కడ ఆధిపత్యం కోసం డచ్ అయితే ఏముంది, పోర్చుగీస్ అయితే ఏముంది, బ్రిటిష్ అయితే ఏముంది, పోటీ పడి మరి దాన్ని సొంతం చేసుకోవాలని చెప్పి యుద్ధాలు చేసుకున్న వాళ్ళు. అట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా. ఈక్వెడార్ అయితే ఏముంది, ఎంతో బ్రహ్మాండమైన అక్కడ పెట్రోల్ మీద, అక్కడ సహజ వనరుల మీద కన్నేసి మొత్తం నాశనం చేసేసారు. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా. సో కొన్ని చోట్ల చిన్న చిన్న దేశాలు అయితే వాళ్ళ మీద ఇప్పుడైతే యుద్ధాలు చేయలేరు, అందుకని ఎకనామిక్ హిట్మెన్లు వచ్చారు. వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు అఫీషియల్గా పనిచేస్తున్నట్లే ఉంటారు. మొత్తం చేసేది ఎక్కడ ఏ దేశాన్ని కొలగొట్టాలి, ఏ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయించాలి, ఏ దేశాన్ని మన స్వాధీనంలోకి ఎట్లా తెచ్చుకోవాలి, ఏ కంపెనీ మీద వ్యతిరేక ప్రచారం చేయాలి, వాళ్ళ పనంతా ఇదే. ఎక్కడ ఎవరికి ఎట్లా గొడవలు పెట్టాలి. బంగ్లాదేశ్లో కూడా గొడవలు పెట్టడానికి కారణం వాళ్ళేనని చెప్పి అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే. వాళ్ళ కనుక అడ్డొస్తే ఏ స్థాయి వరకైనా తెగబడడానికి రకరకాలుగా తెగబడడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదాని విద్యుత్ రంగ కంపెనీలు ఏమంటారు, ఆయన సౌర విద్యుత్ కాంట్రాక్ట్లు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సౌర విద్యుత్ కాంట్రాక్ట్లు ఏమంటారు, ఆ ప్రాజెక్టులన్నీ ఎక్కువ దక్కించుకున్నారు. అమెరికాలో కూడా ఇంకో వాళ్ళ ఆధిపత్యంలో ఉన్నటువంటి వాళ్ళకు ఏమంటారు అనుకూలంగా ఉన్నటువంటి దేశాలకు సంబంధించిన కంపెనీలు కాంట్రాక్ట్ రాలే, వాళ్ళు భరించలేరు. ఇప్పుడు ఆదాని మీద నెగిటివ్ ప్రచారం జరగాలి, ఆదాయాన్ని భారతీయులు తిట్టాలి, ఇక్కడ కంపెనీలు ఏమంటారు ధ్వంసమైపోవాలి, ఆదాయాన్ని ధ్వంసమైపోవాలి, ఇంకా ఆయనకి కంపెనీ కాంట్రాక్ట్లు రావద్దు. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సరఫరా చేసే కాంట్రాక్ట్ ఏ అమెరికా వనికో ఇంకొకరికో రావాలి, వాని గుప్పెట్లోకి మనం వెళ్ళిపోవాలి, మన కరెంట్ అనేది వాని మీద ఆధారపడి ఉండాలి, వాడు ఎట్లా చెబితే అట్లా వినాలి. ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఈ ఎత్తుగడలతోనే ఇవన్నీ చేసుకుంటూ పోతారు. ఈ ఎత్తుగడలతోనే అవసరం అనుకుంటే మన కులాల మధ్య నీ కులానికి నా కులానికి గొడవలు పెడతారు. మనకి ఎవరి తెలియవు, మనం తిట్టుకోవడం కొట్టుకోవడమే. నీ మతానికి నా మతానికి గొడవలు పెడతారు, కుల గొడవలు లేపుతారు, మత గొడవలు లేపుతారు, అవసరమైతే ప్రభుత్వాలను గొడవపడతారు, అవసరమైతే కంపెనీలను బహిష్కరించేటట్లు బాయ్కాట్ కాల్ చేపిస్తారు, ఏవైనా చేస్తారు. ఈ దేశంలో ప్రధానంగా ఉన్న వాళ్ళ ధ్వంసమైపోతే వాళ్ళు ఎంటర్ అయ్యేసి మొత్తం ఆర్థిక వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని, రాష్ట్రాలను గుప్పెట్లో పెట్టుకొని ఇటువంటి ఎత్తుగడ అదేం రాత్రి జరగకపోవచ్చు, నిదానంగా జరగబోయేది అదే. వాళ్ళ ప్రణాళికలు కూడా అవే అలాగే ఉంటాయి. భారతదేశం లాంటి ఇంత పెద్ద దేశంలో ఇంతమంది మానవ వనరులు ఉన్నప్పుడు ఇక్కడ ఆధిపత్యం కోసం, ఈ ఆర్థిక వ్యవస్థలో పట్టు కోసం వాళ్ళ కంపెనీల ప్రోడక్ట్లు ఎక్కువ సేల్ చేసుకోవాలన్నా ఇదే మంచి మార్కెట్. వాళ్ళ కార్లు అమ్ముకోవాలన్నా మార్కెట్, వాళ్ళ బీర్లు అమ్ముకోవాలన్నా మార్కెట్. ఈ మార్కెట్ మీద వాళ్ళకు పట్టు ఉండాలంటే ఏదో ఒక కాంట్రాక్ట్లు కావాలి. మెయిన్ విద్యుత్ రంగ కాంట్రాక్ట్లు అవి వాళ్ళకి రానివ్వకుండా తన్నుకుపోతే అదిగో ఇటువంటి ఏం ప్రచారం ఏమైనా చేస్తారు, ఏం కేసులైనా పెడతారు, ఎలాంటి విచారణలైనా చేస్తారు.